వందనాలండి. నిన్న వాక్యం చెప్పుకున్నాము. 117వ కీర్తన 1-2 వచనాలు చెప్తున్నాను. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. చిన్న వాక్యం గురించి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మా ఉన్నతుడా, నీ బంగారు ప్రార్థన కృప దైవానికి ప్రభు కుటుంబ ప్రార్థనలో మీరు తోడుకోవడానికి నీ ఆత్మకైనా ఈ వాక్యాన్ని చూపించడానికి కృప తోడుగించండి. నన్ను నీ సిద్ధుసాటిని మనకు పోర్చుకునే ప్రభావ నన్ను వారి బోరుగా వాడుకోండి. కృప చూపించండి, కాపాడాలి, రక్షించండి. నీ కాపుదలను మీకు దయచేసి ప్రభు మీరు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి మరొక ద్వారా సరిచేయమని, మా బ్రతుకులు సరిచేయమని, మాకు తోడు ఉండమని, మా పక్షాన్ని యాజమాడి ప్రభావ మీరు ఆమెకి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని చిన్న ప్రార్థనని చేర్చుకుని ప్రతిఫలం దయచేయండి. నా ప్రభు నా రక్షణ ఇస్తున్నాను అటువైన గడి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె వాక్యం చెప్పుకోండి. యెహోవా కృప మన ఎడల ఎచ్చుగా ఉన్నది అండి. ఎవరి కృప? యెహోవా కృప మన ఎడల ఎచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును అంటున్నాడు. ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును, ఆయన కృప మన ఎడల ఎచ్చుగా ఉన్నది అంటున్నాడు. ఆయన కృప మన ఎడల ఎచ్చుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి, మనం దేవుని కొరకు మనం ఎలా జీవించాలి, అది మనం నేర్చుకుందామండి ఈరోజు. అయితే యెహోవా కృప మన ఎడల ఎచ్చుగా ఉన్నది. యెహోవా కృప ఎవరి పట్ల ఎచ్చుగా ఉంటుంది? ఎవరి పట్ల ఎచ్చుగా ఉంటుంది? దేవుని యొక్క మార్గములు నడిచేవారి పట్ల ఎచ్చుగా ఉంటుంది. దేవుని యొక్క పనులు చేసేవారి పట్ల ఎచ్చుగా ఉంటుంది. దేవుని పట్ల నమ్మకం కలిగిన వారి పట్ల ఎచ్చుగా ఉంటుంది. దేవుని యొక్క మార్గంలో నడిచేవారి పట్ల ఎచ్చుగా ఉంటుంది. లోకస్తులు కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరందరూ కూడా నా వైపు తిరిగి నన్ను వెంబడించండి అంటున్నాడు. నా వైపు తిరిగి నన్ను వెంబడించండి అంటున్నాడు. యెహోవా కృప మన ఎడల ఎచ్చుగా ఉన్నది కాబట్టి అనేక జనులకు కూడా దేవుని యొక్క కృప ఎచ్చుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అనేకులకి దేవుని కృప ఎచ్చుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, యెహోవా కృప మన ఎడల ఎచ్చుగా ఉన్నదట. ఆయన కృప నిరంతరము మనతో ఉంటుంది. ఆయన కృప ఎప్పుడు కూడా దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకునేటప్పుడు, దేవుని యొక్క విశ్వాసం కలిగి జీవించేటప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఆయన కృపని మన పట్ల ఎచ్చుగా ఉంచే దేవుడు. ఎప్పుడు వరకు? కొంచెంసేపటికా, కాసేపటికా, కూసేపటికా కాదు, నిరంతరము ఆయన విశ్వాసత నిరంతరము నిలుచునంట. ఎప్పటి వరకు? నిరంతరము నిలుచును. ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాని స్తుతించుడి అంటున్నాడు. సమస్త అన్యజనులారా యెహోవాని స్తుతించండి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? సమస్త అన్యజనులారా యెహోవాని స్తుతించండి అని ఎందుకు అంటున్నాడు? దేవుని నమ్ముకున్న బిడ్డలనే ఎందుకు పిలవట్లేదు? అన్యజనులు కూడా ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు? ఎందుకు పిలుస్తున్నాడు అంటే, వారు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, వారిని అన్యజనులారా మీరు కూడా దేవుని స్తుతించండి అని చెప్తున్నాడు. అన్యజనులారా దేవుణ్ణి స్తుతించండి అని చెప్తున్నాడు. వారు దేవుని యొక్క మార్గంలో నడవాలని, వారి యొక్క విశ్వాసం కలిగి జీవించాలని, దేవుని గురించి తెలుసుకోవాలని, వారు నిత్య నరకానికి వెళ్లకుండా వారిని కాపాడాలని దేవుని యొక్క ఆశ. అందుకే అంటున్నాడు దేవుడు, అన్యజనులారా కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సమస్త అన్యజనులు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, సమస్తము అన్యజనులు. లోకంలో ఎంతమంది అయితే అన్యజనులు ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవాని స్తుతించమంటున్నాడు. ఎవరిని స్తుతించాలి? యెహోవాని స్తుతించాలి. యెహోవాని స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి అంటున్నాడు. సర్వజనములారా ఆయనను కొనియాడుడి అంటే ఆయన వెంబడించండి, ఆయన్ని స్తుతించండి, ఆయన్ని వెంబడించండి, ఆయన కొరకు మీరు నిలబడి ఉండండి, ఆయన కొరకు విశ్వాసంతో మీరు నడుచుకోండి అని చెప్తున్నాడు. దేవుని స్తుతించండి, దేవుణ్ణి వెంబడించండి, దేవునికి కార్యాలు, దేవునికి కృపను మీరు
పొందుకోండి అని చెప్తున్నాడు. దేవుని యొక్క కృపను మనం పొందుకునేవారుగా ఉండాలి. దేవుని యొక్క కార్యాలు మనం చూసేవారుగా ఉండాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలో మనం ఎప్పుడు కూడా దేవునికి మార్గంలో మనం నడుచుకునేవారుగా ఉండాలి. మన ఒక్కలమే కాదు, దేవుడు ఏమంటాడంటే అన్ని జనులకు కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అన్నమాట. అన్ని జనులకు కూడా దేవుడు చెప్తున్నాడు. మన ఒక్కరమే కాదు, దేవుడు నమ్ముకున్న బిడ్డలతోనే దేవుడు మాట్లాడతలేదండి. దేవుడు నమ్ముకున్న బిడ్డలతోనే మాట్లాడతలే, దేవుడు నమ్ముకొని బిడ్డలతో కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుని నమ్ముకొని బిడ్డలు కూడా దేవుడు అన్యజనులారా, సమస్త అన్యజనులారా యెహోవాని స్తుతించుడి అంటున్నాడు. ఎందుకంటే ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు, అన్ని జనుల్లో ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు. దేవుని గురించి తెలిసి మరి చాటుగా మందిరాలకు వెళ్ళే ఉన్నవారు ఉన్నారు. దేవుని గురించి తెలిసి దేవుడు గొప్పవాడని తెలిసి ఇళ్లలోనే బయటకు వస్తే ఎక్కడ కులం బయటపడుద్దో, మతం బయటపడుద్దో, మరి భర్తలు ఊరుకోరో, బంధువులు ఊరుకోరో, మరి ఇరుగు పొరుగు వారు ఊరుకోరో అని చెప్పేసి లోపల ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకే దేవుడు ఏమంటున్నాడే, కాబట్టి సమస్త అన్ని జనులారా యెహోవాని స్తుతించుడిని, బహిరంగంగా స్తుతించమంటున్నాడు. యెహోవాని స్తుతించమంటున్నాడు, బహిరంగంగా స్తుతించమంటున్నాడు. బయటికి రమ్మంటున్నాడు. ఆయన బయటకు వచ్చి నన్ను స్తుతించండి అంటున్నాడు. నన్ను ఆయన గురించి తెలుసుకోమంటున్నాడు. ఆయన గురించి తెలుసుకోమంటున్నాడు. సర్వజనములారా ఆయనను కొనియాడుడి అంటున్నాడు. ఆయన కొనియాడాలి, ఆయన మార్గంలో నడవాలి. యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. యెహోవాని స్తుతించండి అంటున్నాడు. యెహోవా ఎవరి కొరకు? దేవుడు మరి దేవుడు ఎందుకు స్తుతించమంటున్నాడు? ఆయన్ని ఎందుకు కనపరచమంటున్నాడు? దావీదు ఎందుకు ఈ మాటలు రాశాడంటే అది నిన్ను బలపరచడానికి ఈ మాటల్లో రాశాడు. దావీదు నిన్ను బలపరచడానికి ఈ మాటల్లో రాశాడు. ఎవరిని? అన్ని జనులను బలపరచడానికి రాశాడు. సమస్త జనులు, మరి ఆ సమస్త జనులు సర్వజనులారా ఆయనను కొనియాడు. సర్వజనముల కొరకు రాశాడు. మరి దేవుని నమ్ముకున్న బిడ్డల కొరకు రాశాడు అన్నమాట. ఎందుకు? ఎంతమంది దేవుని ఎరిగిన వారు కూడా దేవుని ఎరగని వారుగా సాటున ఉండేవారు ఉన్నారండి. దేవుడు అంటే గొప్పవాడని తెలిసి కూడా దేవుని స్తుతించిన వారుగా, బయటికి రాని వారుగా ఉన్నారు. లోపల దాక్కునేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే అందుకే దేవుడు ఈరోజు దావీదు ద్వారా మాట్లాడుతున్నాడు. యెహోవాని స్తుతించండి అన్నాడు. యెహోవాని స్తుతిస్తే మనం ఏం పొందుకుంటాం? యెహోవాని స్తుతించడం వల్ల మనం పొందుకునే లాభాలేంటి? యెహోవాని స్తుతించడం వల్ల పొందుకునే మనకు వచ్చే ఫలితాలేంటి? ఏం పొందుకోగలుగుతాం మనం? యెహోవాని స్తుతించడం వల్ల ఆయన కృపను పొందుకోగలుగుతాం. యెహోవాని స్తుతించడం వల్ల యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంటుంది అంటున్నాడు. హెచ్చుగా ఉండమంటే ఏంటి? నువ్వు ఏదన్నా కొనుక్కున్నావు అనుకో, ఏదన్నా ఒక బంగారం కొనుక్కున్నావు అనుకో, విలువైన వస్తువు నువ్వు కొనుక్కున్నావు అనుకో, కొనుక్కున్నప్పుడు నీ హృదయం ఎంత సంతోషిస్తుంది, ఎంత ఆనందించుద్ది, ఎంత ఉల్లాసంగా ఉంటుంది. అది హెచ్చంటే అది హెచ్చుగా ఉంటుంది. దానికంటే డబల్ దేవుడు మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అంతకంటే హెచ్చుగలిగి దేవుడు మనకి హెచ్చుగా ఉన్నది అంటున్నాడు. ఆయన కృప మనకి హెచ్చుగా ఉన్నది అంటున్నాడు. హెచ్చుగా ఉంటుంది అన్నమాట దేవుని కృప. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని చూసే దేవుడు. ఆయన యొక్క క్రియలు సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. మనం దేవుని కృపను పొందుకోవాలంటే, దేవుని యొక్క మేలు మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలంటే సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. సత్క్రియలు అంటే మంచి క్రియలు చేసేవారుగా మనం ఉండాలి. చెడ్డ క్రియలు చేసేవారుగా మనం ఉండకూడదు. మనం మందిరానికి వెళ్ళి వాక్యం వింటున్నామంటే, వస్తున్నామంటే, దేవునికి మార్గంలో మనం నడుస్తున్నామంటే చెప్పిన వాక్యానికి లోబడేవారుగా మనం ఉండాలి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. లోకానుసారమైన ఆలోచనలు కలిగి మనం జీవించకూడదు. వాక్యాన్ని ఒక పక్కన పెట్టేసి మనం లోకానుసారమైన ఆలోచనలు కలిగి జీవించకూడదు. వాక్యాన్ని ఒక పక్కన పెట్టేసేసి మన ఇష్టం వచ్చినట్టు మనము తిరగకూడదని దేవుడు చెప్తున్నాడు ఈరోజు. ఎందుకంటే వాక్యానుసారంగా నడుచుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగానే మనం బ్రతకాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకడానికి కాదు దేవుని నమ్ముకున్నది. మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించటానికి కాదు, మన ఇష్టం వచ్చినట్టు మనం తిరగటానికి కాదు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతుందంటే సత్క్రియలు చేయాలి అన్నాడు. సత్క్రియలు చేయాలంటే మంచి క్రియలు చేయాలి. క్రియలేని విశ్వాసము మృతము అన్నాడు. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. ఎందుకు అన్నాడు క్రియలు లేని విశ్వాసము మృతమని? పేతురు గ్రంథం 1 ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో, క్రియలు లేని విశ్వాసము
మృతమే అన్నాడు. క్రియలు లేని విశ్వాసము మృతము. మృతం అంటే ఏంటి? మృతం అంటే జీవం లేనిది, ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు. అందుకే క్రియలు కలిగి, ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నామంటే క్రియల గురించి చెప్పుకుంటాం. అందుకే ఈ మాట మీకు తెలియపరచాలని తీపిచ్చాను అనమాట. క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. క్రియలు కలిగి జీవించాలి మనం. క్రియలు అంటే ఏంటి? అదే సత్క్రియలు, అవే సత్క్రియలు చేయాలి. దేవుని యొక్క క్రియలు చేయాలి, దేవుని యొక్క పని చెయ్యాలి. వాక్యం విని వచ్చేవారుగా మనం ఉండకూడదు, దేవుని యొక్క పని చేసేవారుగా మనము ఉండాలి. నువ్వు రక్షణ పొందుకున్నావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు. ఎందుకు తీసుకున్నావు? ఎలా తీసుకున్నావు? నువ్వు తీసుకుంటానికి కారణం ఏంటి? నువ్వు రక్షణ పొందుకుంటానికి కారణం ఏంటి? నువ్వు బాప్తిసం తీసుకుంటానికి కారణం ఏంటి? దేవుని నువ్వు ప్రేమించావు కాబట్టి నువ్వు రక్షణ తీసుకున్నావు, రక్షణ పొందుకున్నావు. అయ్యా నాకు రక్షణ ఇవ్వయ్యా, నేను ఈ లోకంలో ఉన్నాను, ఈ లోకమాలిన్యములు నాకు అంటుకుంది, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నా పాపములు నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నాకు రక్షణ వాగ్దానం దయచే ప్రభు. దేవుడిని అడిగితే నీకు రక్షణ వాగ్దానము ఇచ్చాడు. నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు రక్షణ పొందుకున్నావు, దేవుడిచ్చిన రక్షణ నువ్వు పొందుకున్నావు. పొందుకున్న తర్వాత నువ్వు మరలా ఏం చేసావంటే బాప్తిసం తీసుకున్నావు. ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? దేనికి బాప్తిసం తీసుకున్నావు? నువ్వు రక్షణ పొందావు కాబట్టి, ఈ లోకమాల్యం నుంచి నువ్వు వేరైపోయావు కాబట్టి, ఈ లోకమాల్యం నీకు అంటకుండా దేవుని రక్తం చేత నువ్వు కడగబడ్డావు కాబట్టి నేను దేవుని బిడ్డని అని చెప్పుకుంటానికి అర్హుడు అయ్యావు. అర్థమవుతుందా? అర్హుడు అయ్యావు. దేవుని బిడ్డను అవటానికి నువ్వు అర్హుడు అయ్యావు అన్నమాట. అర్హుడు అయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు. దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఒక్కడివే రక్షణ పొందటమో అది అవసరం అయ్యిందా? లేకపోతే అనేకులు రక్షణ పొందటానికి కూడా అవసరం అయ్యిందా? నీవు ఒక్కడవే కాదు, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలి కాబట్టి నువ్వు రక్షణ పొందుకున్నావు. ఈ పాపమాల్యం నుంచి నువ్వు కడగబడ్డావు, తప్పించబడ్డావు, రక్షణ పొందుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి కాబట్టి నువ్వేం చేయాలి? సత్క్రియ చేయాలి, క్రియ చేయాలి. క్రియ చేయటం అంటే ఏంటి? చర్చికి వెళ్ళి వాక్యం విని వచ్చేయటం కాదు. చర్చికి వెళ్ళి వాక్యం విన్నా నీవు నీ హృదయంలో పెట్టుకోవాలి, నీ హృదయంలో ఫలించాలి. ఈ వాక్యము నీ హృదయంలో ఫలించినప్పుడు అది నీకు క్రియ జరుగుద్ది. నీ హృదయంలో క్రియ జరుగుద్ది. క్రియ జరగటం అంటే ఏంటి? నేను వేరే ఒకళ్ళకి వాక్యం చెప్పాలి, నేను వేరే ఒకళ్ళని మార్చాలి, ఈ లోక మాల్యంలో ఉన్న బిడ్డల్ని తప్పించాలి, దేవుని మార్గంలో నడిపించాలి, దేవునికి వాళ్ళకి వాక్యం చెప్పాలి, దేవుని గురించి నేను తెలియపరచాలి అనే ఆశ, అనే తపన మీలో రావాలి. అందుకే ఏమంటున్నాడంటే మత్తయి సువార్తలో ఉన్నాడు కదా, మరి విత్తనాలు త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమైనాయి? త్రోవ పక్కన పడిన విత్తనాలు మాడిపోయినాయి, ఎండకు మాడిపోయినాయి. త్రోవ పక్కన పడే విత్తనంలాగా నువ్వు ఉంటావా? ఫలించే విత్తనంలాగా నువ్వు ఉంటావా? నువ్వు సత్క్రియ చేసేవాడుగా ఉంటావా? నువ్వు మాడిపోయిన విత్తనం వల్లే ఉంటావా? నువ్వు ఫలిస్తున్నావు అంటే, నువ్వు ఫలించే విత్తనంగా ఉన్నావంటే నువ్వు ఎలా ఉండాలి? క్రియ జరగాలి, నీ హృదయంలో క్రియ జరగాలి. అందుకే దేవుడేమంటాడు, లోకంలో మనుషులు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే గెలవాలని వాళ్ళు ఉన్న తపనేంటి? రోడ్లంట తిరగాలి, జనాన్ని వేసుకుని రోడ్లంట తిరగాలి, ఇంటింటికి తిరగాలి, అందరికి దండాలు పెట్టాలి, మేలు పొందుకోవాలి, నాకు పొందుకుని మేలు వాళ్ళ ద్వారా నేను మేలు పొందుకోవాలి, వాళ్ళ ద్వారా నేను ఓటు వేయించుకోవాలి, వాళ్ళు నేను గెలవాలి అనే ఆశలో. అవునా కదా? వాళ్ళు గెలవాలనే ఆశ, వాళ్ళ తపన. లోకానుసారంగా ఉన్నారు కాబట్టి, లోక నాయకులు కాబట్టి, వాళ్ళు లోకానుసారంగా ఆలోచన చేస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంటింటికి తిరిగి రోడ్లంటే తిరిగి నమస్కారాలు దండాలు పెట్టి ఓట్లు వేయించుకొని గెలుస్తున్నారు. గెలిచేటప్పుడు ముందేం చేస్తున్నారు? కష్టపడుతున్నారా లేదా? గెలిచేటప్పుడు వారు తిరగకపోతే వారు ఓటు అవుద్దా? గెలవగలుగుతారు ఎవరైనా? ఎవరు గెలవరు. ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే గెలుస్తారా? మనం కూడా అదే, దేవుని నమ్ముకున్న మనం కూడా క్రియ చేయాలి, దేవుని యొక్క క్రియ చేయాలి, దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి, దేవుని యొక్క ఆలోచన కలిగి జీవించాలి. నువ్వు విన్న వాక్యాన్ని ఇంకొకరికి చెప్పాలి. అదే
క్రియ చేయటం అంటే నువ్వు విన్న వాక్యాన్ని ఇంకొకరికి చెప్పాలి, నువ్వు విన్న వాక్యాన్ని ఇంకొకరికి తెలియపరచాలి. నీలో ఉన్న తపన ఏంటంటే క్రియలు లేని విశ్వాసం మృతముగా ఉండకూడదు. క్రియలు లేని విశ్వాసము మృతముగా ఉండకూడదు. మీకు చాలా తెలంగా చెప్తున్న వాక్యం మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. మరి ఈ క్రియలు లేని విశ్వాసం వల్లే మనం ఉండకూడదు, క్రియ కలిగిన విశ్వాసం వల్లే మనం ఉండాలి. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మరి ఎలక్షన్ల గురించి మీకు చెప్పా, అది మీకు అర్థమయ్యింది. ఇప్పుడు దేవుని యొక్క క్రియ గురించి మీకు చెప్పా, అది మీకు అర్థమైంది. విత్తనము మరి ఎండ త్రోవ పక్కన పడిన విత్తనము మాడిపోయినట్టుగా మనము మాడిపోకూడదు అని చెప్పా, అది మీకు అర్థమైంది. మనం ఎలా ఉండాలి? మంచి నేలను పడిన విత్తనం వలె ఉండాలి. మంచి నేలను పడిన విత్తనం ఎలాగుంటుంది? అది ఫలించుద్ది, అది ఫలించుద్ది. మంచి నేలలో పడిన విత్తనము ఫలించుద్ది. అది అంటే నీ హృదయంలో ఉన్న మెత్తన హృదయము, నీ హృదయము కఠినమైతే అది నీ హృదయంలో పడిన విత్తనం ఏమైపోద్ది? మాడిపోయిద్ది. నీ హృదయంలో పడిన విత్తనం మాడిపోయిద్ది. అదే నీ హృదయము మెత్తనగా ఉంటే ఎలాగుంటుంది? నీ హృదయం మెత్తగా ఉంటే ఎలాగుంటుంది? ఆ మెత్తగా ఉన్న దానిలో విత్తనం వేస్తే ఎలాగో పలుచుద్దా లేదా, మొలుసుద్దా లేదా? మెత్తగా ఉన్న దానిలో నువ్వు విత్తనం వేయి, అది మొలుసుద్ది, ఫలించుద్ది. అలాగే నీ హృదయంలో మెత్తగా ఉన్న హృదయంలో నీ వాక్యమైన విత్తనం నీ హృదయంలో పడితే అది ఏమైద్ది? మంచి నేలగా అయ్యిద్ది, విత్తనం ఫలించుద్ది, అనేకులకి ఉపకారిగా ఉంటుంది, అనేకులకు ఉపయోగపడేదిగా ఉంటుంది. ఉపయోగపడుద్దా లేదా? ఒక వడ్డీ గింజ ఉంది, ఆ వడ్డీ గింజని దున్నినప్పుడు దాన్ని తీసుకెళ్ళి విత్తనాలు దానిలో వేస్తాం. వేసినప్పుడు అది మొలకొచ్చుద్దా లేదా? మొలకొచ్చుద్దా? అది మెత్తగా ఉంటేనే మొలకొచ్చుద్ది, మెత్తగా లేకపోతే మొలకొచ్చుద్దా? రాదు. మెత్తన చేయబడాలి. అందుకే ముందు దున్నుతారు ట్రాక్టర్లతో, దాన్ని ముందు దున్ని నీళ్లు పెట్టి దున్నుతారు. దున్నుతూ వల్ల అదేమైద్ది? మెత్తన బుద్ధి. దేవుడు కూడా మనకు అదే చెప్తున్నాడు. ఏమంటే యెహోవా కృప మన ఎడల ఉంది అంటే అది మనం ఏ రీతిగా ఉంటే అది మనకు యెహోవా కృప మనం పొందుకోగలుగుతాం అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు అర్థమైందా మీకు వాక్యము? యెహోవా కృప మనం ఎలా పొందుకోవాలి యెహోవా కృప? యెహోవా కృప మనం పొందుకోవాలంటే ఈ క్రియలు చెయ్యాలి. దేవుని యొక్క క్రియలు మనము చెయ్యాలి. తపన ఉండాలి, ఆశ ఉండాలి. ఏదో విని వచ్చి వెళ్ళిపోయేవారికి లాగా సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేసుకునేవారుగా అట్లా ఉండకూడదు. సంవత్సరానికి ఒకసారి వాక్యం చదివేవారు అట్లా ఉండకూడదు. దినాభివృద్ధి కలిగి మనం జీవించాలి. దినాభివృద్ధి కలిగి జీవించాలి. యాకోబు పత్రిక ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. తీసారా? యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. మీరు ఆయన చెప్పకూడదు, మీరు చెప్పాలి. మీరు చూసావు లేదా మీకు అనవసరం, మీరు చెప్పుకోవాలి. ఎలా తీసారా? ఓకే, ఎంతసేపు తీయండి కాబోబా. యోధా వారికిని చూసి చెప్తా ఉంటా, మీకు దాన్ని కంటిన్యూ చేయాలి. మీరు అందరికీ తెలియాలనే నేను వాక్యం చెప్పేది. ఇప్పుడు మళ్ళీ చెప్పండి. ఇరిమియా గ్రంథం అధ్యాయం మళ్ళీ స్టార్ట్ చేయండి. కట్ చేసి మళ్ళీ పెట్టేసి. యోధా వారికిని ఆమె తీసుందిలే కట్ చేస్తుంది. యోధా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఎలాగ సెలవుచున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? యోధా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. యోధా వారు ఎవరు? యెరూషలేము వారు ఎవరు? యోధా వారు ఎవరు? యెరూషలేము వారు ఎవరు? యెరూషలేము వారు ఇజ్రాయేలు. యోధా వారు దేవుని బిడ్డలే. యెరూషలేము వారు దేవుని యొక్క బిడ్డలే. వారికే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మొల్ల పొదల్లో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి అన్నాడు. ఏమంటున్నాడు? మొల్ల పొదల్లో మీ విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి అంటున్నాడు. మీ బీడు భూములు అంటే ఏంటి? మీ హృదయములో ఉన్న మొళ్ళ పొదలు. మీ హృదయంలో ఉన్న మొళ్ళ పొదలు అంటే ఏంటి?
మీ సమస్యలు, మీకున్న బాధలు, మీకున్న వ్యాధులు, మీకున్న మరి ఈ అప్పులు, లేకపోతే ఇంకా వేరే వేరే అన్నీ కూడా అణచివేస్తున్నాయి. భక్తిని పైకి రాకుండా అణచివేస్తున్నాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇజ్రాయేల్ వారులారా, యోధా వారిలారా, నివాసులకు యెహోవా ఇలాగు సెలవించున్నాడు, ముళ్ళ పొదల్లో విత్తనములు చల్లక. ఆ ముళ్ళ పొదల్లో విత్తనము చల్లితే అది మొలిసినా సరే అది ఫలించదు, అనిచేస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ముళ్ళ పొదల్లో విత్తనములు చల్లొద్దు అంటున్నాడు. ముళ్ళ పొదల్లో విత్తనాలు చల్లినాది ఫలించదని దేవుడు తెల్లగా చెప్తున్నాడు ఈరోజు మనతో. బీడు భూములు దున్నుడి అంటున్నాడు. బీడు భూములు దున్నాలి, విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి అంటున్నాడు. మీ హృదయాలు దున్నుకోవాలి, మీ హృదయాలు మెత్తన చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, దున్నుడి అవిధేయులై ఇండుట మానుకొని మీ దుష్క్రియలను, అక్కడేమన్నాడు సత్క్రియలు అన్నాడు, ఇక్కడేమంటున్నాడు దుష్క్రియలు అన్నాడు. దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పులేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవాకి లోబడి ఉండుడి అంటే ఆయన అగ్ని రాకుండా కాపాడుకోమంటున్నాడు. ఆయన అగ్ని ఇక్కడ నీ దుష్క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఇండుడి అంటున్నాడు. విత్తనాలు ఎక్కడ చల్లమన్నాడు? విత్తనాలు మీ బీడు భూమిని దున్నుకుని చల్లుకోమంటున్నాడు. మీ బీడు భూములు దున్నుకోమన్నాడు. ముళ్ళ పొదల్లో విత్తనాలు జమ్మొద్దు అంటున్నాడు. ఎవరిలోనైనా హృదయాల్లో మీ విత్తనాలు ఫలించాలని కోరుకుంటున్నారా, ఫలించకూడదని కోరుకుంటున్నారా నాకు తెలియదు. కానీ మీలో బీడు భూములుంటే, మీలో ముళ్ళ కంచులుంటే, మీలో ముళ్ళ పొదలుంటే వాటిని మీ బీడు హృదయాన్ని దున్నుకుని విత్తనాల ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మీ హృదయాన్ని మెత్తన చేసుకుని మీ యొక్క ఈ వాక్యమనే విత్తనాన్ని మీ హృదయంలో వేసుకుని ఫలించే వరకు ఉంటుకి సహాయం చేయాలి ప్రభు అని దేవుణ్ణి అడగండి. దేవుడిస్తాడు. ప్రభా నిజమే, నా హృదయం గట్టిగా అయిపోయిందయ్యా, నా హృదయము ముళ్ళ పొదల్లాగుందయ్యా, అప్పులతో సమస్యలతో నిండిపోయిందయ్యా, నేను వాక్యం వినలేకపోతున్నానయ్యా, నా చెవులతో నేను వాక్యం వినలేకపోతున్నా, అది విన్నాగా నా హృదయంలోకి వెళ్ళట్లేదు ప్రభా అని దేవుణ్ణి అడిగితే దేవుడు నీ హృదయాన్ని మెత్తన చేస్తాడు. ఆ హృదయంలో మెత్తనగా ఉన్న హృదయంలోకి నీ వాక్యాన్ని పంపిస్తాడు. ఆ వాక్యము ఫలించుద్ది, నీ హృదయంలో ఫలించిన తర్వాత అది అనేకులకి, ఆ మొక్క ఫలించిన తర్వాత అనేకులకు ఉపయోగపడేదిగా ఉంటుంది. అవునా? ఆ మొక్క ఫలించిన తర్వాత ఎవరికి పనికి రాకుండా ఉండదు, అది ఉపయోగపడేదిగా ఉంటుంది. వడ్లు గింజలు మనం దున్ని వేస్తున్నామంటే అవి ఫలిస్తున్నాయి. ఫలించిన తర్వాత అవి మనకు ఉపయోగపడుతున్నాయా లేదా? మనకు ఉపయోగపడుతున్నాయా? మరి ఆ మినువులు ఇత్తితే అవి మనకు ఫలిస్తున్నాయా లేదా? మనకు ఉపయోగపడుతున్నాయా లేదా? దేవునిక క్రియ కూడా అంతే. దేవునిక క్రియ కనపడదు. ఆయన చేసే క్రియలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీ సత్క్రియలు, ఇక్కడ దుష్క్రియలు అంటున్నాడు. చూసారా? మీ ఇండుట అవిధేయుల ఇండుట మానుకొని, అవిధేయులై ఉండకూడదు అంట దేవుని దగ్గర. అవిధేయత అంటే ఏంటి? అజ్ఞానత, విశ్వాసము లేకుండా ఉండుట, అది అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్క్రియలు అంటున్నాడు. దుష్క్రియలు అంటే మీ దోషములు, మీ పాపములు, మీ ఐహిక విచారములు, ధనమోసము అన్నీ కూడా వస్తాయి అన్నమాట దీనిలోకి. మీ దుష్క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి అంటున్నాడు. యెహోవాకు లోబడి ఉండుడి అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం మనం చెప్తున్నప్పుడు ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడో మనకు తెలీదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన సొంత ప్రయత్నాలు మనం చేయకూడదు. మనం అనుకునేది వేరు, ఇక్కడ జరిగేది వేరు. అర్థమవుతుందా? మనం అనుకునేది వేరు, ఇక్కడ జరిగేది వేరు. చెప్పేటప్పుడు మన సొంత ఆలోచన కాదు, మన సొంత తలంపు కాదు. దేవుడు ఏ వాక్యం చెప్పమని మనకు ఆలోచన ఇస్తే ఆ వాక్యమే మనం చెప్పాలి. కానీ మన సొంత ప్రయత్నాలు చేసి వేరే వాక్యాలు తీసి మనము చెప్పకూడదు. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడంటే,
యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది అన్నాడు. ఈ క్రియలన్నీ కూడా ఎన్ని క్రియలు చెప్పాను మీకు? దుష్క్రియలు చెప్పాను, మంచి క్రియలు చెప్పాను, అవిధేయతలు చెప్పాను మీకు. ఇవన్నీ కూడా మీ హృదయంలో పెట్టుకుని నిజమే నాలో అవిధేయత ఉంది, నాలో భక్తిహీనత ఉంది, నాలో అవిశ్వాసం ఉంది, నాలో దుర్మార్గత ఉంది, నాలో దుష్క్రియలు ఉన్నాయి అని ఎవరిలోనైనా మీకు పశ్చాత్తాప హృదయం వస్తే వెంటనే దేవుని దగ్గర ఒప్పుకుని ప్రభా నన్ను క్షమించు, నాలో ఇవన్నీ ఉన్నాయి ప్రభా, వీటిని తీసివే ప్రభా, నేను ఫలించాలి, నీ మార్గంలో నడవాలి, నీ యొక్క కృపను నేను పొందుకోవాలి, హెచ్చుగా నీ కృపను పొందుకోవాలి ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. హెచ్చుగా ఆయన కృపను పొందుకోవాలంటే ఇవన్నీ మనము చేయాలి. చెడ్డ వాటిని మనం విడిచిపెట్టి మంచి వాటి మీద మనం మనసు పెట్టాలి. దేవుని యొక్క కృప పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? సత్క్రియ చేయాలి. దేవునికి కృపని అందుకే క్రియలు లేని విశ్వాసము మృతమని ముందే మీకు చెప్పా. క్రియ లేని విశ్వాసము మృతము. క్రియ కలిగి జీవించాలి. క్రియ కలిగి జీవించాలంటే మనం ఎలా ఉండాలో కూడా మనకి తెలియపరిచా. ఎలా ఉండాలి? దేవునికి మార్గంలో మనము నడుచుకోవాలి, దేవునికి క్రియలు కలిగి జీవించాలి. నీవు పొందుకున్న రక్షణ విలువ, నీవు పొందుకున్న బాప్తిసం విలువ, ఆయన యొక్క రక్తం యొక్క విలువ నీ యొక్క అనేకులకి తెలియపరచాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడే, సమస్త అన్యజనులారా నా యొద్దకు వచ్చి నన్ను స్తుతించండి అంటున్నాడు. ఎందుకు స్తుతిస్తారు వాళ్ళు వచ్చి? ఎవరికి చెప్పుకోకుండా నువ్వు నేను వెళ్ళి అన్యజనులకు చెప్పకపోతే వారికి ఎలా తెలుస్తుంది? నువ్వు నేను అందుకే వెళ్ళాలి. నువ్వు రక్షించబడింది అందుకే. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు రక్షణ వాగ్దాన్ని పొందుకుని బాప్తిసం తీసుకున్నావంటే అది నీ ఒక్కడికి ఉపయోగపడతా కాదు. దేవుడిచ్చింది నీ ద్వారా అనేకులు రక్షింపబడాలని, నీ ద్వారా అనేకులు దేవుని దగ్గరికి రావాలని దేవుడు చూస్తున్నాడు. అందుకే దేవుడు అన్యజనులారా నన్ను స్తుతించండి, సమస్త అన్యజనులారా నన్ను స్తుతించండి అంటే నువ్వు నేను వెళ్ళి చెబితేనే వారికి తెలుస్తుంది దేవుడి గురించి. లేకపోతే వారికి లోకంలో ఉన్నారు కాబట్టి, లోకంలో ఉన్న వారికి దేవుని విలువ తెలియదు కాబట్టి, దేవుని విలువ నీకు తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళి వారికి చెప్పాలి. అందుకే దేవుడు అంటున్నాడు మీరు వెళ్ళి సువార్త చెప్పండి అంటున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అంటున్నాడు. ఏమంటున్నాడు? వివేకము కలిగి 53 కీర్తన 53 నరులను పరిశీలించాను. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అన్నాడు. దేవుని వెతుకువారు కలరేమో అని చూస్తున్నాడంట దేవుడు. దేవుడిని ఎవరైనా వెతుకుతారా? దేవుడు ఎక్కడున్నాడని వెతుకుతారా? ఈ లోకంలో ధనధాన్యములతో మరి సంపాదనతో నిండి మునిగిపోయి ఉన్నవాళ్ళు దేవుని వెతుకుతారా? నాకు డబ్బు ఉందిలే, తిన్నంత డబ్బు ఉంది, నేను ఎంత తిన్నా తరగదన్నంత డబ్బు ఉంది అన్నవాడు దేవుడిని ఎతుకుతాడా? ఎతకడో, వాడికి తెలీదు దేవుడి గురించి. అందుకే దేవుడు ఏమన్నా వివేకం కలిగి దేవుని వివేకం రావాలి. వాళ్ళకి వివేకం రావాలంటే వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళ దగ్గర డబ్బు ధనం ఉన్న వాళ్ళకి వివేకం వచ్చుదా? రాదు. వాళ్ళకి గరం వచ్చుదు కానీ డబ్బు ధనం ఉన్న వాళ్ళకి వివేకము రాదు. అందుకే అంటున్నాడు ఇదిగో నా ప్రజల దగ్గరికి వెళ్ళి రాజు సువార్తని ప్రకటించమంటున్నాడు, నన్ను గురించి తెలియపరచమంటున్నాడు. ప్రభాను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తపు ఆహారము చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది, 21వ వచనంలో ఉంటుంది. దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడంట. నరులను పరిశీలిస్తున్నప్పుడు నిన్ను నన్ను పరీక్షించడా? నిన్ను నన్ను చూడట్లేదా? రక్షణ పొందుకున్న నా బిడ్డ ఏం చేస్తున్నాడని ఆయన చూడడా? రక్షణ పొందుకున్న నా బిడ్డ నా గురించి ఏమన్నా ప్రయత్నిస్తున్నాడా లేదా, సత్క్రియలు చేస్తున్నాడా లేదని చూడడా? నిన్ను నన్ను చూసిన దేవుడు అనేక జనముల కొరకు మనం ప్రయాసపడుతున్నామా లేదని చూడడా? నీ గురించి తెలుసుకోడా? నీ హృదయం ఆయనకి తెలీదా? నిన్ను పరీక్షించడా? ఇదే అంటున్నాడు, పరిశీలిస్తాడు. నిన్ను పరిశీలిస్తాడు, నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. నా కొరకు రక్షణ ఇవ్వయ్యా, నాకు రక్షణ వాగ్దానం దయచే ప్రభువా, నేను నీ మార్గంలో నడవాలయ్యా, నీ ప్రేమను పొందుకోవాలయ్యా, నీ కృపను పొందుకోవాలని మనం ప్రార్థన చేసి రక్షణ పొందుకున్న మనల్ని దేవుడు అడిగి రక్షణ పొందుకున్న మనల్ని దేవుడు చూడడా?
దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఇప్పుడు పరిశీలిస్తాడు, మన హృదయాన్ని కూడా పరిశీలిస్తాడు. ఈ బిడ్డ రక్షణ కావాలని నన్ను ఎంతో బతిమలాడుకున్నాడు, రక్షణ ఇవ్వయ్యా రక్షణ ఇవ్వాలని నన్ను గోజాడుకున్నాడు, నేను రక్షణ ఇచ్చిన తర్వాత లోకంలో తిరుగుతున్నాడని దేవుడికి తెలీదా? నన్ను విడిచిపెట్టేసేసి నన్ను ప్రేమించకుండా ఏదో నామకార్థంగా దేవుని దగ్గరికి వెళ్ళి చర్చికి వెళ్ళి వచ్చేస్తున్నాడని దేవుడు అనుకోడా? దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసు. ఏమంటున్నాడంటే 139 కీర్తన, లాస్ట్ వచ్చిన దేవా నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము, నీకు ఆయస్కరమైన మార్గము నా యందునేమో చూడము, నిత్య మార్గమును నడిపించమంటున్నాడు. ఎవరో? దావీదు. ఎందుకు అడుగుతున్నాడు? ఆయనకి లేదా లోకం మీద ఆశ? లోకంలో తిరగాలని ఆయనకు ఆశ లేదా? లోకానుసారము నడుచుకోవాలని ఆయనకు ఆశ లేదా? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేమని భయం ఆయనకి. లోకంలో తిరిగితే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేని భయము. అది యాకోబు పత్రికలో అన్నాడు కదా, ఇర్మియా గ్రంథంలో అన్నాడు కదా, అగ్ని వేయటానికి వస్తానంటున్నాడు, అగ్ని వేయకుండా చూసుకోమంటున్నాడు. అగ్ని వేస్తే మలమల మాడిపోతామని చెప్తున్నాడు. అగ్ని వేసే వారిగా అగ్ని దేవునికి కోపం రగులుకుంటే అగ్ని మన మీదకి వస్తుందంట. అర్థమవుతుందా? అగ్ని. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు, దేవా నన్ను పరిశోధించు, నా హృదయమును తెలుసుకోమంటున్నాడు. నా హృదయం ఎలా ఉందో తెలుసుకో, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకోనము, నీకు ఆయస్కరమైన మార్గం నా ఎందునేమో చూడము, నిత్య మార్గం నన్ను నడిపించమన్నాడు. నిత్య మార్గంలో మనల్ని నడిపించమని అడగాలి దేవుణ్ణి. నిత్య మార్గంలో మనల్ని నడిపించు ప్రభు అని అడగాలి. దావీదు అడుగుతున్నాడు కదా, దావీదు నన్ను పరిశోధించాడు. నువ్వు అడుగుతున్నావా పరిశోధించమని? నువ్వు అడుగుతున్నావా దేవుని? ప్రభా నీకు ఆయస్కరమైన మార్గము నా ఎందునేమో నువ్వు అడుగుతున్నావా? నీకు ఆయస్కరమైన మార్గము నా ఎందునేమో అడుగుతున్నావా? నన్ను పరిశోధించు ప్రభు అంటున్నావా? నా హృదయంలో తెలుసుకోను అంటున్నావా? నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకోను అంటున్నావా? నీకు ఆయస్కరమైన మార్గము నా ఎందు ఉన్నదేమోనని అంటున్నావా? నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? అడగట్లేదు. మన భక్తి ఎలా ఉందో పరీక్షించుకోండి. మన భక్తి ఎలా ఉందో పరీక్షించుకోండి ఒకసారి. మనం ఎలా మాట్లాడుతున్నామో, లోకములో మనం ఎలా ఉంటున్నామో, మన నోరు ఎటు తిరిగితే అటు మాట్లాడకూడదు. మనం రక్షణ పొందుకుని బాప్తిస్మం తీసుకున్నాక మన నోరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంట. నీ నోరుని నా నోరుని కూడా చాలా జాగ్రత్తగా. నాలుకే అగ్ని వంటిది కాదా అంటున్నాడు యాకోబు పత్రికలో. యాకోబు పత్రికలో ఏమంటున్నాడు? నీ నాలుక అగ్ని వంటిది కాదా? పరీక్షించుకో. అందుకే హృదయాన్ని పరీక్షించుకో, తెలివిగా ఉండు, వివేకము కలిగుండు, విశ్వాసము కలిగుండు, దేవుని యందు భయభక్తులు కలిగుండు, సత్క్రియలు చేసుకుంటూ పో, దుష్క్రియలు చేయకుండా పో, దుష్క్రియలు చేయబాక సత్క్రియలు చేసుకుంటా పో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందుకే దేవుని యెహోవా కృప హెచ్చుగా ఉంది అంటున్నాడు. ఇన్ని చేస్తేనే నీకు కృప, దేవుని కృప నువ్వు పొందుకోగలుగుతావు. ఇన్ని చేస్తేనే దేవుని కృప నువ్వు పొందుకోగలుగుతావు. హెచ్చుగా నిన్ను ప్రేమిస్తాడు, హెచ్చుగా నీ కృపను కుమరిస్తాడు నీ మీద నిరంతరము. ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 117, ఆయన విశ్వాసత నిరంతరము నిలుస్తుందంట. చూసావా? నువ్వు ఎలాగుంటే ఇవన్నీ సత్క్రియలు చేసుకుంటా పోతే ఆయన విశ్వాసము నిరంతరము నీ మీద నిలుస్తుందంట. నిరంతరము నిలిచేవారు ఆయన కృప నిరంతరము నిలిచేటట్టుగా జీవిద్దామా? లోకానుసారంగా నడుచుకుని ఆయన అగ్ని వేయేవాడుగా అగ్ని తెప్పించుకుందామా? ఆ స్థితిలో మనం వండుకోకుండా మనం సత్క్రియలు చేసేవారుగా, మన దేవుని కొరకు మనం నిలబడేవారుగా, నేను రక్షణ పొందుకున్నానయ్యా, ఈ లోకమాన్యం నుండి నన్ను తప్పించేవు, నేను కూడా ఇంకొకరికి వాక్యం చెప్పాలనే తపన కలిగి ఉండు. మంచి నేలను పడిన విత్తనం వలె ఉండు. మంచి నేలను పడిన విత్తనం వలె ఉండు. నువ్వు మంచి నేలను పడ్డావు. నువ్వు ఉన్నావు, అన్నిల్లో నుండి నువ్వు వచ్చావు. నువ్వు ఒక మంచి నేలను పడ్డావు. నువ్వు పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఎందుకంటే వాళ్ళు దేవుని ఎరగని బిడ్డల్లో నుండి నువ్వు వచ్చావు. దేవుని ఎరగని బిడ్డల్లో నుండి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు ఎక్కడ పడ్డావు? ఒక మంచి నేలను పడ్డావు. నువ్వు మంచి నేలను పడ్డావు అంటే ఆ నేలను పడిన విత్తనం ఏమైంది? ఫలించాలి. ఫలిభరితమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నాకు ఫలిభరితమైన జీవితం లేదని నువ్వు వేదన పడక్కర్లా, దిగులు పడక్కర్లా. విశ్వాసం కలిగి జీవించు, నమ్మకం కలిగి జీవించు. దేవుని వెతుకువారు కలరేమోని, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోని ఆకాశం దేవుడు చూస్తున్నాడు. దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు.
నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ ప్రేమను చూస్తున్నాడు, నీ నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. కాబట్టి నీవు ఈనాడు ఫలించకపోయినా మరలా రాబోయే దినాల్లో నువ్వు ఫలించగల దేవుడు చెట్టుగా నిన్ను చేస్తాడు, ఫలించే చెట్టుగా నేను చేస్తాను. నీ విశ్వాసమే ఒకటి పోగొట్టుకున్నామంటే, ఏదన్నా పోగొట్టుకున్నామంటే, ఏదన్నా నష్టపోయామంటే అది మనలో తప్పులున్నాయేమోనని గ్రహించాలి. మనలో తప్పులున్నాయేమో గ్రహించి వెంటనే ప్రభా నన్ను క్షమించు, నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ శాపం ఉంది, నాలో ఈ దుర్మార్గత ఉంది, నేను నిజంగా ప్రభా నిన్ను ఇష్టపూర్వకంగా నేను ప్రేమించట్లేదేమో, నీకు వ్యతిరేకమైన ఆలోచన నాలో ఉన్నాయేమో, దయతో నన్ను క్షమించు, వాటి నుండి నన్ను దూరపరచు, నన్ను కాపాడు, నన్ను రక్షించు, ఫలించే చెట్టుగా నన్ను చేయమని నువ్వు అడిగేవంటే దేవుడు కంపల్సరీ దేవుడు చేసే దేవుడుగా అన్నాడు. నీ తప్పులు ఒప్పుకో, నీ హృదయంలో ఉన్న పాపాలు ఒప్పుకో, నీ హృదయంలో ఉన్న శాపాలు కొట్టువైపు ప్రభని అడుగు దేవుణ్ణి. దేవుడు పాలించే చెట్టుగా నిన్ను ఉంచుతాడు. ఎవరినైనా సరే దేవుని మీద ఆనుకున్నప్పుడు యెషయా గ్రంథం లాస్ట్ ఒకటి, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి కానివనగా కాపాడుదువు. ఏమన్నాడు? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, ఎవరి మీద? దేవుని మీద ఆనుకోవాలి. ఎవరి మనసు అనుకుంటుంది? సుకన్య మీదో లేకపోతే అమ్మ నాన్నల మీదో అత్త మామల మీద కాదు నీ మనసు ఆనుకునేది. ఎవరైనా సరే నువ్వు ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద అనుకోవాలి. అందుకే దేవుడు ఏమన్నాడు? ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదు అంట. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎందుకో ప్రేరేపణ, దేవుడికి మనకిచ్చిన వాక్యాలను బట్టి, దేవుడు మనకిచ్చిన తలంతుని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆలోచన బట్టి, దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన హృదయాల్లో ఏమన్నా ఉంటే సరి చేసుకునేవారుగా, ఒప్పుకునేవారుగా, దేవుని ఎదుట ఒప్పుకునేవారుగా, విశ్వాసం కలిగి మనం జీవించేవారుగా, సత్క్రియలు చేసేవారుగా, మేలు పొందుకునేవారుగా, వివేకం కలిగి జీవించేవారుగా, మన నోరుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన నోట రక్షణ పొందుకుని భారతదేశం తీసుకుని దేవుని యొక్క రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క బిడ్డ నోట బూతులు రాకూడదు. చాలా జాగ్రత్తగా నోరుని కాపాడుకోవాలి. దేవుడు చూస్తాడు, నన్ను దేవుడు చూస్తాడు. అందుకే వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమని ఆకాశం నుండి ఆయన చూస్తున్నాడు. నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు, పరీక్షిస్తాడు దేవుడు. యాకోబు అదే అంటున్నాడు, నన్ను పరీక్షించు ప్రభా, నన్ను పరిశోధించు ప్రభా, నీకు ఆయస్కరమైన మార్గము నా యందు చూడు ప్రభా అన్నాడు. ఎందుకు అంటున్నాడు ఆయన? సరి చేసుకుంటున్నాడు ఆయన హృదయాన్ని. ప్రభా నీ ఎదుట నేను దీనుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు దావీదు. అలాంటి దావీదు లాంటి విశ్వాసం కలిగి మనం ఉందామా? లేకపోతే మూర్ఖుల వల్లే మనం ఉందామా? మూర్ఖుల వల్లే ఉంటే మనకు ఉపయోగం ఏమీ లేదు, నచ్చి నరకానికి వెళ్ళిపోతాం. దీనుడిగా ఉంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం. చిన్న వాక్య దేవుడు దీవించుగాక. ఆమేన్. వందనాలండి.